హన్మకొండ జిల్లా రాపాకపల్లిలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు మండిపడ్డారు. అర్హులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిగా అప్లై చేస్తూనే ఉన్నాం, ఇంకా ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలంటూ అధికారులను నిలదీశారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ఆత్మీయ ప్రదర్శన ఆ సర్వే శుద్ధ తప్పు. అల్ల పేర్లు క్లారిటీ లేదు. భర్తల పేరు మీద భూమి పేర్లు వచ్చినాయి. మీరు ఒక్కసారి సరి చేసుకోండి. భూమి లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ లిస్ట్ ఫైనల్ కాదంటారు. మీ వరకే మేము రాసుకున్నామని అనే టైప్ లో చెప్తున్నారు. మీరు దాన్ని మీరు సరి చేయండి. రేషన్ కార్డు వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నోళ్ళతో రేషన్ కార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ ఏమి లేదు, రేషన్ కార్డ్స్ రాలేదు. లైన్లో పెట్టుకున్నారు, కాపీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో మీరు సరి చేసి అధికారుల దగ్గరనే ఉంటుంది. ఇదంతా వాళ్ళను మరీ పరిశీలన చేసి తప్పనిసరి ఇల్లు ఇవ్వాల్సిందే. మీ అధికారులను మీ పర్యాపాలన